అన్న రాత్రి అన్న ఇంటికి వచ్చాడు 9:30కి వచ్చిన అబ్బాయి. ఏది లాస్ట్ టైం ఫుడ్ బ్లాగ్ చేసాం ఈసారి ఎక్కడికి? ఇప్పుడు కూడా ఫుడ్ బ్లాక్ ఎక్కడ ఉన్న వాటిలో గుంటూరు సిటీలో మంచి ప్లేస్. సార్ రెడీ ఇంటికి వచ్చాడు. రాత్రి నేను ఇప్పుడే వచ్చా. వచ్చాడుగా. రాత్రి 10:30 అయింది. ఏం పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాం? లాస్ట్ టైం ఫుడ్ బ్లాగ్ చేసాం బాబా. కమాండింగ్ వచ్చింది. నెక్స్ట్ అన్నయ్య ప్లేస్ చెప్తా అంటాడు, సర్ప్రైజింగ్ అంట. ఓకే, అది స్టార్ట్ చేస్తే వెళ్దాం, బయలుదేరదాం. ఓకేనా? చలో వెళ్దాం. మంచి ప్లేస్ తీసుకెళ్ళాడు. బాగా మంచిగా వెళ్దాం బ్రో. ఓకే. సో గైస్, లాస్ట్ టైం పాయా వీడియో చూసారు కదా, సో వైరల్ అయింది కదా. సో ఇప్పుడు ఇంకో ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాము. సో హైదరాబాద్ నుండి గుంటూరుకు వచ్చానమాట. సో మా బ్రదర్స్ కలిసి వెళ్తున్నాము. చూద్దాం ఎక్కడికి వెళ్తామో ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో గుంటూరు వచ్చినప్పుడల్లా గుర్తుంది కదా, ట్రైన్ లో కానీ బస్సులో కానీ వస్తే మేము ఆటోనే యూజ్ చేస్తాను. బైక్ల మీద 3-4 వెళ్ళలేం కదా. సో ఆటో అయితే మాకు కంఫర్ట్ ఉండదు. ఆటోలు అయితే 3-4 ఆటోలు ఉన్నాయి గుంటూరులో. మేము వచ్చామంటే మాత్రం ఆటోలో తిరుగుతాము. ఆటో జాడి, ఆటో జాడి. ఆటో జాడి. బిర్యానీ అన్నా మరి ఏమైనా ఉందా లేదా? అతనికి ఎదురు చెప్పడం నాకు ఇష్టం లేదు. అన్నీ ఉంటాయా? సో మంత్ ఎండ్కి వచ్చాను. సో జనవరి అంత ఎండలు అయితే లేవు గుంటూరులో. మామూలుగా అయితే ఫిబ్రవరి స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఎండలు స్టార్ట్ అయిపోతాయి. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఉండగలం. కానీ కొత్త పీపుల్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఈ వ్లాగ్స్ అన్ని కూడా హైదరాబాద్ నుండి గుంటూరుకి లేదా బయట స్టేట్స్ నుండి గుంటూరు వచ్చిన వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతాయి. సో ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫుడ్ ఎక్కడెక్కడ మంచిగా దొరికింది అనేది ఇదంతా తెలుసు వాళ్ళకి. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుండి చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. అందులో మెయిన్ గుంటూరుకి రావడం జరుగుతుంది. లాస్ట్ టైం మర్చిపోయాను బాబా అడగటం. యాదవ్ భాయ్ మిస్ అయ్యాడు. సురేష్ యాదవ్ అసలు పాయా వీడియోలో మనోడే హైలైట్. మా ఫ్రేమ్ మొత్తం మీద ఫుడ్ తినేటప్పుడు ఆ వీడియోస్ లో సురేష్ లేకపోతే చాలా వెల్తీగా ఉంటది అనమాట. మటన్ లో నల్లి బొక్క మిస్ అయ్యచ్చు, మటన్ లో నల్లి బొక్క మిస్ అయ్యచ్చు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఇప్పటికెళ్ళే. యాదవ్ భాయ్ మిస్ యూ డార్లింగ్. ఏంది బాబా సందులు గొంతులు తిప్పుతున్నారు? ఎక్కడికి పోతున్నాం? ఇటు పోయి లాస్ట్ అడ్డ రోడ్డు, ఇటు పోయి అటు తిప్పు. ఇదంతా గుంటూరు స్లాంగ్ బై. హైదరాబాద్ వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటది. సైడ్ తీసి పెట్టుకో, దూరంగా ఉంటాడా. మొత్తానికి వచ్చాము. ఏనా ఇదేనా నువ్వు ప్లేస్ చెప్పింది? బాగుంటుంది అడ్రస్. మటన్ దమ్ము సూపర్ గా ఉంటుంది. Yes, this is sudden surprise to me also. మటన్ I can see. అనిపిస్తుంది. ఇదేనా? చెక్ అవుట్. రైట్. సౌండ్ వేసి వేస్తాను. మటన్ దమ్ ఒకటి, చికెన్ దమ్ ఒకటి. స్నాకింగ్ చెప్పలేదు. స్నాక్ అట్లా సింపుల్ గా బాగుంటుంది. మటన్ దమ్ సూపర్ గా ఉంటుంది. సూపర్. ఎన్నా చికెన్ మటనా? సో ఇవేంటివి? గోంగూర తెచ్చుకోండి. కళ్యా అండ్ సార్వా. గోంగూర కూడా ఇక్కడ స్పెషల్ అంట కదా. मस्त शेड जो नाही राणीला आम्हाला असा చికెన్ ఒక్క చాలు. మా హైదరాబాద్కి గుంటూరు తేడా ఏంటంటే బిర్యానీ ఇది సేమ్. గోంగూర ఫేమస్, కట్ట కలియ. మేము హైదరాబాద్ దొరుకుతుంది. గైస్ చూసారు కదా ఇక్కడ. సో అరిటాకులో మంచి ఫ్లేవర్డ్ బిర్యానీ రైస్, పులావ్ రైస్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ ముస్లిం స్టైల్లో ఉంటుంది. సో చికెన్ ఆర్ మటన్ బిర్యానీ మనకి సర్వ్ చేస్తారు. అలాగే ఇక్కడ గోంగూర అండ్ కలియా అండ్ రైతా. సో ఇవి మాత్రం వేసుకొని తింటే ఈ బిర్యానీ మాత్రం అద్రిపోద్ది. సో గైస్, మద్రాస్ బిలాల్. సో
సో ఇక్కడ బిర్యానీ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా అండ్ చాలా డెలిషియస్గా ఉంది. ముఖ్యంగా మటన్ బిర్యానీ అయితే చాలా సాఫ్ట్ ఉంది. సో చిన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి తినేవాళ్ళమాట. సో అదే ఫ్లేవర్ని వీళ్ళు ఇప్పటికీ కంటిన్యూ చేస్తారు. ముఖ్యంగా కలియా గోంగూర అని వాళ్ళు ఇచ్చే రైతా ఏదైతే ఉందో అద్భుతం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇదంతా ముస్లిం స్టైల్లో ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ లాగా స్పైసెస్తో అండ్ డిఫరెంట్గా ఉండదు. సో అది దమ్ బిర్యానీ, ఇది వచ్చేసేటికి పులావ్ లాగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు గుంటూరు కనుక వస్తే మద్రాస్ పిల్లలు అని చెప్పేసి ఉంటుంది. సో జిన్నా టవర్కి అండ్ గుంటూరు బస్ స్టాండ్కి నియర్ బై ఉంటుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరైనా చెప్తారు ఈ హోటల్ గురించి, మద్రాస్ పిల్లలు గుర్తుపెట్టుకోండి. మా బ్రదర్స్ ఎలా ఉందో ఒకసారి చెప్తారు. సో భయ్యా ఏంది పరిస్థితి? మటన్ లైక్ మటన్, చికెన్ చికెన్. సో ఇక్కడ మటన్ చికెన్, బట్ నేను మాత్రం రెండు టేస్ట్ చేశాను, మటన్ చికెన్ రెండు తిన్నాను. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. సో గుంటూరుకి వచ్చే ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా నేను చేసే వీడియోస్ చూసి మీరు ఆ హోటల్స్కి విజిట్ అవ్వని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేనైతే బెస్ట్ హోటల్స్ మాత్రమే వ్లాగ్స్ చేస్తున్నాను. సో ఇందులో ఎటువంటి పెయిడ్ ప్రమోషన్స్ అయితే కాదు, గుర్తుంచుకోండి. ఇది జెన్యూన్ రివ్యూస్ అన్నమాట. సో నా చిన్నతనంలో నేను ఏదైతే టేస్ట్ చేశానో అది నేను చూపించే ప్రయత్నంలో ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ అయిపోయింది కదా. సో మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్లో మన ఏం టేస్ట్ ఉన్నాయి, మనకి సంబంధించిన టేస్ట్లు ఏవైతే ఉన్నాయో అది చేద్దాము. సో నెక్స్ట్ టైం మళ్ళీ గుంటూరుకి వచ్చినప్పుడు మంచి డెలిషియస్ ఫుడ్ని నేను బ్లాగ్ చేసి మీకు అందిస్తాను. ఈ మద్రాస్ బిలాల్ హోటల్లో చేసేప్పటికి అన్నదనమాట అబ్దుల్ కరీం అన్న. సో మా స్కూల్కి నియర్ బై ఉండే హోటల్ ఇది. సో చిన్నప్పుడు మాకు మద్రాస్ బిలాల్ తింటే ఒక గొప్ప అంటే అనుభూతి అనమాట. సో ఇక్కడ తింటే మాత్రం తోపురా బాబు అనేవాడు అన్న. ఇప్పటికీ స్టిల్లో నేను చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఎలా అయితే ఉందో ఇప్పటికీ ఈ రోజు కూడా అలాగే టేస్ట్ ఇచ్చాడు. సరౌండింగ్ అన్ని హోటల్స్, మాదేమో సందు లోపల. అవును ఇలాగే మాకు జెన్యూన్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు ఎదుగు మరీ వస్తుంది హోటల్. అవును అదొకటి మేము గర్వంగా చెప్పుకోగలుగుతామని. రౌండ్ హోటల్స్ మధ్యలో నేను. సో గుంటూరులో చాలా హోటల్స్ పుట్టుకొచ్చాయి. మెయిన్ రోడ్ మీద ప్రతి ఒక్కరు హైదరాబాద్ బిర్యానీ అని, గుంటూరు స్పెషల్ బిర్యానీ, చాలా అంటే చాలా హోటల్స్ వచ్చాయి. కానీ ఈ హోటల్ వచ్చేసేపటికి గల్లీలో ఉంటుంది. ఇప్పటికీ ఇక్కడ క్లయింట్స్ ఎప్పటికీ తగ్గరు, ఎందుకంటే ఇక్కడ జెన్యూన్ క్లయింట్స్ వస్తారు. సో ఫ్లేవర్ కావాలంటే ఖచ్చితంగా మీరు మద్రాస్ బిర్యానీ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేసిన వచ్చింది. అలాగే గుంటూరు సర్కిల్లో గుంటూరులో ఎవరిని అడిగినా కూడా మీరు మద్రాస్ బిర్యానీ టైప్ చేయండి, మీరు చెప్తారు. సో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి కరీమన్నా మనకి కావాలంటే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు 5% 10%. సో సో మన ఛానల్ పేరు చెప్పండి, ఒక 5% 10% ఇస్తారు, ఎక్కువ ఇవ్వలేరు. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి కష్టం కదా. సో కాబట్టి గైస్ మీరు ఖచ్చితంగా మద్రాస్ బిర్యానీ విజిట్ చేయండి. మంచి డెలిషియస్ ఫుడ్, మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఇక్కడ సంబంధించిన స్పెషల్ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.